పూర్ణ రాలేదా? ఒక్కడే వచ్చిన అనంత్ని ఆరాటంగా అడిగాడు కిరణ్. లేదు, తనొంట్లో బాగలేదు, డాక్టర్ కదలొద్దన్నాడు. ఆ అబద్ధాన్ని అతి కష్టంగా నిజం చేస్తూ అన్నాడు అనంత్. లోపలికి రా, సూట్ కేసు లోపల పెడుతూ లేని ఉత్సాహంతో అన్నాడు. ఆమె రాలేదనే బాధ అందరి ముఖాల్లోనూ కనిపించింది. కిరణ్ పాపకి పేరు పెట్టాడు. పూర్ణకి ఎంతో ఇష్టమైన పేరు ఉమా. పేరు వినగానే ప్రేమ అనంత పక్కన చనువుగా కూర్చుంటూ, అన్నయ్య, మా పూర్ణకి ఉమా అనే పేరు ఎంతో ఇష్టం. వీడికి ఆడపిల్లే మొదట పుడుతుందనేది. వీడు భలే కొట్టేవాడు. ఈ విషయంలో ఎన్నోసార్లు దెబ్బలు తింది. దాని ఒంట్లో ఎలా ఉంది? పోనీ ఇక్కడే ఉంచరాదు, ప్రసవించిన తర్వాత తీసుకువెళ్ళొచ్చుగా. అన్నయ్య, ఏంటో ఆడపిల్లలు పెళ్లి కానంతకాలం స్వేచ్ఛగా ఉంటారు. ఆ తర్వాత అభిమానాలున్నా ఇంతే. దాన్ని చూసి ఏడాదైంది. నీరు నిండిన కళ్ళతో అంది. పోనీ నువ్వు రాకూడదు, తనొస్తే ఎలా? ప్రేమ అభిమానానికి తప్పు చేసినట్లుగా ఫీల్ అవుతూ అన్నాడు. ప్రేమ నవ్వేస్తూ, సరేలే, నా సంతానాన్ని ఈయన్ని ఏం చేయను? నీతోనే వాళ్ళును. మా వాళ్ల గోలకి మీరు తట్టుకోలేరు. ఏదో అన్నానే గాని నన్ను విడిచి ఆయన ఉండరు. అత్తయ్యకు వాళ్లకు చేయడానికి అవదు. అనంత్ ప్రేమ వంక ఆశ్చర్యంగా చూశాడు. ఇందాక ఎంతలా బాధపడింది. అన్నయ్య, మా పూర్ణ కబుర్లు చెప్పు. ఏం చెప్పను? నాకేం చెప్పమనలేదా? చిన్నబోయిన ముఖంతో అంది. చెప్పింది, మా ప్రేమను తీసుకురండి, తనని చూడాలనుంది అని. నువ్వేమో ఎన్నో సాకులు చెబుతున్నావు. బావనడిగితే పంపరా? ఆయన్నడిగితే వెంటనే బయలుదేరమంటారు. ఎందుకో తెలుసా? నేను పిల్లలు ఉంటే ఆయనకి తలనొప్పి. పిల్లలు అల్లరి చేయరా? వాళ్ళకన్నా తనే గట్టిగా అరుస్తారు, నన్ను తిడతారు. ఆయన కోపం తాటాకుమంట. ప్రేమ మాటలకు పొక్కున నవ్వాడు. తను నవ్వుతూ, నవ్వకు, రేపు నువ్వు అంతే. మా కిరణ్ నా పిల్లల్ని తెగ విసుక్కునేవాడు. వీడి చదువుకు మా వాడి ఏడుపు డిస్టర్బెన్స్గా ఉండేదట. పూర్ణ పనిమాల ఏడిపించేది, నన్ను తిట్టేవాడు. ఇప్పుడు తనే లాలిపాట పాడుతున్నాడు. ఏంటి అనంతతో కబుర్లు? నీ సంతానం యుద్ధంలో ఉన్నారు, మోహన్ విసుగ్గా అన్నాడు. అన్నయ్య, యుద్ధంలో ఉంటే నా సంతానం, చదువులో ఉంటే ఆయన సంతానం, అల్లరిలో మాత్రం మా సంతానం. ప్రేమ నవ్వుతూ కొంటిగా మోహన్ వంక చూస్తూ అంది. అనంత్, అబ్బా, వాళ్ళు పిల్లలు కారు, ఖాళీగా ఇంట్లో ఉండి అల్లరి మప్పేసింది. అలాగా, పాపం, మీకు అల్లరే తెలీదు కదూ, కూర్చోండి అంటూ తను వెళ్ళిపోయింది. మా ఇంటికి ప్రేమను పంపండి, తనిష్టం. ఏం, నేను పంపనని చెప్పిందా? నవ్వుతూ అన్నాడు. లేదు, మీరు కష్టపడడం ఇష్టం లేక తను రానంది. అనంతు, నాకు ప్రేమ లేకపోతే తోచదు. మేము వస్తాం. పూర్ణని చూడాలని చాలా గొడవ చేసి వచ్చింది, మీకు తెలీదు. అనంత్ నవ్వేశాడు, ఏమనలేక. అనంత్ ముఖంలోకి చూస్తూ, మా పూర్ణ ఎలా ఉంది? ఆప్యాయంగా అడిగాడు మోహన్. మనసులో కిరణ్ పక్కన పూర్ణుంటే ఎంత కళకళలాడేది ఇల్లు అనుకున్నాడు. ఎలా ఉంది అంటే ఏం చెప్పను, బాగుంది. భోజనానికి కిరణ్ రాలేదు. అనంత్ ఆశ్చర్యంగా చూశాడు. ఏం లేదు, వస్తాడు, మీరు కూర్చోండి. మోహన్ కిరణ్ రూంలోకి వచ్చాడు. కిరణ్ మంచం మీద దిండులో ముఖం దాచుకుని పడుకున్నాడు. అతన్ని చూస్తే మోహన్కి బాధేసింది. మెల్లగా తలుపులు గడియవేసి కిరణ్ పక్కగా కూర్చుంటూ కిరణ్ భుజం మీద మెల్లగా తడుతూ, కిరణ్, ఏంటిది? నలుగురు ఏమనుకుంటారు? రమ మనసు ఎంత కష్టపడుతుంది, ఎందుకు చెప్పు నీ బాధ? బావా, నేను తనకి ఎంత పరాయవాణ్ణయ్యాను. తను రాలేని స్థితిలో ఉందా? తను మారిపోయింది. కిరణ్ కళ్లలో బాధ రెపరెపలాడింది. ఎందుకు రాలేదో? కారణం బలంగా ఉండుంటుంది, లేకపోతే ఎందుకు రాదు? లేదు, మీకు తెలీదు. తనకి మనం మన ఇల్లు పరాది అయిపోయింది. తల్లి తండ్రి అన్న మమకారం కూడా తనకి లేవు. బావా, నేను ఎంతలా రాశానో తెలుసా? అన్నింటినీ మరిచిపోయి మమకారాన్ని తెంపేసుకుంది. తను మనకేం కాదు. కిరణ్, అందుకని నువ్వేం చేయగలవు? నిజమే, తను ఏం చేయలేడు. తనను కాదనుకున్న ఆమె కోసం తన మనసు ఎందుకు రెపరెపలాడాలి? ఆమె తనది కాదు. ఆ అభిమానం, ఆ ఆత్మీయత చచ్చిపోయాయి. తను అనంత్ భార్య, అంతే. మౌనంగా బాధను మింగుకుంటూ, నన్ను కాసేపు ఉండనేయండి, వస్తాను గంభీరంగా అన్నాడు. రమని అనవసరంగా బాధ పెట్టకు, త్వరగా రా. కిరణ్ భుజాలు పట్టి తలుపు తెరుచుకుని వెళ్ళిపోయాడు. కిరణ్ ఆవేదనతో అల్లాడిపోతుంటే రమ తలనొప్పి అనుకుని ఆతృతగా తన ఒడిలో అతని తల పెట్టుకుని మృదువుగా అమృతాంజనం రాస్తూ, ఎందుకు ఊరికి ఆలోచిస్తారు? ఏం లేదు, అమ్మ చూస్తే కేకలేస్తారు, నువ్వెళ్ళు బలవంతంగా నవ్వుతూ అన్నాడు. అందరూ భోంచేస్తున్నారు, అందుకే వచ్చాను. మీరు కొంచెం సేపు పడుకోండి. ప్రేమగా అతని తలలోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ అంది. రమ, నాకు మనసు బాగలేదు, తపనగా అన్నాడు. పూర్ణ రాలేదనా? అడగలేక అడిగింది. కిరణ్ బలహీనత తనకి తెలుసు. తను బాధపడితే తను భరించలేదు. అందుకే అతని బాధని అర్థం చేసుకుంటోంది అతి ప్రయత్నం మీద. మీరెందుకలా బాధపడతారు? తను రాకూడదని డాక్టర్ చెప్పారట.
నీకు తెలియదు, తనకే ఇష్టం లేదు. పూర్ణ నా కోసం ఎలా ఉండేది నీకు తెలుసుగా. అనంత ముందు తనకు నేను కనిపించను. మీరు పిచ్చిగా అనుకుంటున్నారు. ఆమె మీకోసం మునుపులా ఉంటే అనంత ఏమనుకుంటారు? మనం తన మీద ప్రేమ ఉంటే ఏమైనా చేయొచ్చు, కానీ అనంత అనుమానిస్తే అంటే తీక్షణంగా అడిగాడు. రమ తడబడింది. ఓహో, నీకే ఈ అనుమానం బయలుదేరిందన్నమాట. ఆమె రావడానికి ఇష్టం లేదు కదూ? చా, అలా అనలేదు రమా. నాకు బాగా అర్థమైంది. ఆమంటే నాకు అభిమానం అంటే నువ్వు సహించలేకపోతున్నావు కదూ? అవును, మీరు అస్తమాను పూర్ణ అని తప్పిస్తుంటే భరించే శక్తి నాకు లేదు. కిరణ్ కోపం చూసిన రమ నిర్లక్ష్యంగా అంది. నోర్మయ్! ఈడ్చి చెంప మీద కొట్టాడు. రమ చెంపకి చెయ్యి ఆంచుకుని కిరణ్ వంక ఆశ్చర్యంగా చూసింది. మీరెందుకు కోపం తెచ్చుకుంటారు? మీతో ఈ 3 ఏళ్లలో ఒక్కసారన్నా చెప్పానా? ఆవిడ కోసం మీ తపన, ఆవిడ రాక కోసం నిరీక్షణ, ఆవిడ్ని చూడాలనే మీ కాంక్ష, ఆమె ఉన్నన్ని రోజులు మీ ఆనందం, ఇవన్నీ నేను ఒక్కనాడు నాకు బాధగా ఉంది మీ ప్రవర్తన అని నోరు తెరిచి అన్నానా? మీరు నాకు కావాలనే అన్నీ మింగుకొన్నాను. సంతోషంగా ఉండే ఈ శుభ సమయంలో కూడా ఆవిడ రాక కోసం మీరు ఆరాటపడ్డారంటే భరించే శక్తి నాకు లేదండి. కన్నీళ్లు పొంగుతుంటే బాధగా అంది. మా గురించి నీకు ముందే తెలుసు. విసురుగా కళ్ళు తుడుచుకుంటూ, అయితే మీ అభిమానాలు ఇలా సాగాలనుకుంటే ఎందుకు ఆమెనే చేసుకోలేకపోయారా? నాకు ఈ క్షోభన్నా తప్పేది. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? తెలుస్తోంది. మీ ప్రేమ అంతా పూర్ణ కోసమే. నేను మాత్రం మీ అవసరాలు తీర్చే యంత్రాన్ని. నాకు అభిమానం ఉండదు. నేను రాయిని. ఎందుకు ఈ గొడవ? అందరి ముందు పాల్చనవడం తప్ప ప్రయోజనమే ఉంది. రమా, నన్నెందుకు నువ్వు కూడా బాధ పెడతావు? తను రాలేదని నీకు బాధగా లేదు చెప్పు. కందిన రమచంప నిమురుతూ లాలనగా అన్నాడు. కిరణ్ చేయి విదిల్చి, మీకు నేను ఏమవుతానని బాధపడతాను? కన్నీరు తుడుచుకుంది. నిన్ను నా అవసరాలు తీర్చే యంత్రంలా చూశానా? అలా అనడానికి నీకు మనసెలా ఒప్పింది? బాధగా అన్నాడు కిరణ్. రమ అతని మాటలకు పేలవంగా నవ్వింది. మీరు నన్ను ఏమన్నా నాకు బాధ లేదు. ఎదుటివారి బాధను కొంచెం అర్థం చేసుకోండి. అనంత్ ఏమనుకుంటాడు? పరాయి ఆడదాన్ని, అవతలి వ్యక్తిని అతని ముందే మీరు మీ మమకారాన్ని వ్యక్తం చేస్తుంటే సహించే శక్తి ఈ గెడ్డ మీద మగవాడికి లేదు. మీరు అనంత ముందే పూర్ణకి నేను కనిపించను అన్నారు. అతను ఆ మాటల్ని ఎలా అర్థం చేసుకుంటాడు? మీ అభిమానాన్ని అనుమానించేలా మీరే ప్రవర్తిస్తున్నారు. ముఖం ముందే మీ అభిమానాన్ని వెల్లడి చేసినా అదంతే నిష్కల్మషంగా ఎవరు మాత్రం ఎందుకు తీసుకుంటారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ముఖం ముడుచుకుని విసురుగా వెళ్ళిపోయింది రమ. రమ వెళ్ళిన వైపు అలానే చూస్తుండిపోయాడు. పూర్ణ గురించి తప్ప మరో ఆలోచన తనకి రాదు. నిజమే, తమ అనురాగం కాదు, తన అనురాగం అర్థం లేనిది అని తెలిసినా ఎందుకీ వ్యామోహం? తన వయసుతో పాటే ఆమె మీద మమకారం పెంచుకున్నాడు. ఆమె తనది కాదు అని తను అనుకోలేకపోతున్నాడు అని రమకెలా తెలుస్తుంది? ఆమె తనకు ప్రాణం, కానీ రమకి తనే ప్రపంచం. అమాయకంగా తన కోసం ఆరాటపడే రమని తను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు? భగవాన్, ఏం చేశానని నాకు ఈ శిక్ష? కిరణ్ మెల్లగా లేచి నలుగురిలో కలిసిపోయాడు. అతని ఆవేదన గ్రహించిన రమ తన అదృష్టం ఇంతే అనుకుంది. అనంత్ రాకతో పూర్ణ మనసు కిరణ్ గురించి అడగాలని ఆత్రపడింది. కానీ జరగబోయే భయంకర సంఘర్షణకి మనసును ఆపుకుంది. వచ్చి ఎంతసేపైనా ఏమీ మాట్లాడని భార్యను చూస్తే అతనికి అసహనం పెరిగిపోయింది. పూర్ణ అక్కడి సంగతులు అడగాలని, తను అతన్ని ఊరిస్తూ చెప్పాలని వచ్చిన అతనికి ఆమె ప్రవర్తన నిరుత్సాహాన్ని కలిగించింది. టిఫిన్ ప్లేటు ముందు పెడుతున్న ఆమె చేయి పట్టి తన పక్కన కూర్చోబెట్టుకుంటూ, పూర్ణ, నీకక్కడ విషయాలు తెలుసుకోవాలని లేదు? లేదు. అతి కష్టం మీద నిర్లక్ష్యంగా అంది. ఎందుకని? పూర్ణ అంటూ కలవరించే ప్రేమ, నువ్వు రాలేదని ఏడ్చే మీ అమ్మా నాన్న, ఓహో నీకొద్దు కదూ? ఆమె ముఖంలో రియాక్షన్ చూసి ఆపేస్తూ అల్లరిగా అన్నాడు. ఆమె మెల్లగా నవ్వి, నేను వద్దన్నా మీరే చెబుతారు, ఆ శ్రమ నాకు దేనికి? పూర్ణ, కిరణ్ పాప పేరు ఉమా, ఎంతో బాగుంది. రమ ఎందుకోగాని చాలా దిగులుగా ఉంది. కిరణ్ అలిగి రూంలో ఉండిపోయాడు. ఎందుకలిగాడో నీకు తెలుసా? మీరు వెళ్లారుగా, తెలుసుకోలేకపోయారా? అనంత్ మెల్లగా ఆమె కూడా ఉండి మధ్యాహ్నానికి అక్కడి విశేషాలు పూర్తి చేశాడు. భోజనం చేసి ఆదమరచి నిద్రపోతున్న అతని ముఖంలోకి నిర్లక్ష్యంగా ఓ క్షణం అలానే చూసింది. అనంత్, మీకు తెలీదు, నా కిరణ్ నేను కన్న కలలు, అనుకున్న మాటలు ఉమా. కిరణ్, నేనెంత దురదృష్టవంతురాల్ని. ప్రేమగా ఎదురుచూస్తే నీకు నిరాశ తప్ప ఏం మిగల్చను. అయినా తన పిచ్చిగాని అతనికి తాను గుర్తుందా ఏమో. అన్ని విషయాలు అందరి గురించి చెప్పిన అనంతు అతని గురించి మాత్రం పలకడు. తనడిగితే ప్రళయాన్ని చూడాలి, అందుకే మనసును చంపేయాలి. ఆమె కళ్ళ నిండా వెచ్చని కన్నీరు బొగ్గలను తడుపుతూ నేల రాలింది.
అనంత్ ఆమె కళ్ళు మెల్లగా తుడిచాడు. ఉలిక్కిపడి అతని ముఖంలోకి భయంగా చూసింది. పూర్ణ, దేనికి కన్నీరు? ఆమె మౌనంగా ఉండిపోయింది. ఏమని సమాధానం చెప్పాలి? పూర్ణ, నేను చాలా పొరపాటు చేశాను. సారీ, నిన్ను తీసుకుని పోవాల్సింది లాలనగా అంటూ ఆ కన్నీరు తుడిచాడు. ఆమె అతని చేతుల నుండి తప్పించుకుని లోపలికొచ్చేసింది. ఎంత వంచినా సారీ అట. దేనికి? తను అతని కన్నుల నుండి కదిలిపోకూడదు. ఈ లాలన వెనక ఎంత మోసం! ఇప్పుడు మాత్రం ఎంత తీయని కబుర్లు! ఆమె మనసు చాలా రోజులదాకా పచ్చిగానే ఉందనిపించింది. అనంత్ ఆమె ప్రవర్తనలో మార్పు గుర్తించినా అతనికి అదంతా తన అనుమానమే అనిపించింది. నెలలు నిండినా రాని పూర్ణ కోసం కిరణ్ వచ్చాడు. హలో, ఇప్పుడైనా రాకా? పూర్ణ, అదిగో నీ కిరణ్. అప్పటిదాకా సౌమ్యంగా ఉన్న ముఖం రంగులు మారింది. ఆమె అతని వంక ఒక్క క్షణం అయోమయంగా చూసింది. రా కిరణ్, అక్కడే ఆగిపోయావేం? కంట నిండా ఆప్యాయత పొంగు వారుతోంది. బాగున్నావా పూర్ణ? ఆమెను కన్నుల నిండా చూసుకుంటూ ప్రేమగా అడిగాడు. అరే, అన్ని మాటలు ఇక్కడేనా? లోపలికి రండి. మట్టి చేతులు పంపు కింద కడుక్కుని టవల్తో చేతులు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె తేరుకుని రా కిరణ్. ఆమె వెనకే తేలిపోయే అడుగులతో లోపలికొచ్చాడు. హాల్లో సోఫాలో అలసటగా కూర్చుండిపోయాడు. అతని సూట్ కేస్ తనే రూంలో పెట్టడానికి వచ్చిన ఆమె భుజం పట్టి విసురుగా తన వైపు తిప్పుకుని నిప్పులు కురిసే కళ్ళతో అతడెందుకొచ్చాడు? నాకు తెలీదు. వణుకుతున్న కంఠంతో మెల్లగా అంది. నేనమ్మను. విసురుగా తోశాడు. పడకుండా బలవంతంగా నిలదొక్కుంటూ. అంటే మీ ఉద్దేశం? ఏముంది, రావాలనుకున్న వాళ్ళు వచ్చారు. నీకు ప్రపంచమంతా కిరణ్మయం. నువ్వు రమ్మని రాయకుండా తనంత తానే మోహం పట్లేకొచ్చాడా? చచ్చా, ఏంటా మాటలు? పొడారుతున్న కంఠంతో చెదిరే కళ్ళతో భయంగా అంది. పూర్ణ, నీ పరవశం, నీ ముఖంలో ఆ మెరుపు, ఆ కళ్లల్లో కాంతి నా మాటలకు అర్థాలు చెబుతాయి, చూసుకో. ఆమె తలపట్టి అద్దం ముందుకు తోశాడు. ఏ రూపాన్ని దాచడం రాని ఆ అద్దం సహజమైన రూపాన్ని స్పష్టంగా చూపింది. ఆమె తల మెల్లగా వంగిపోయింది. ఏమంటావ్? అభిమానించాను అంటావా? ఆప్తుల్ని చూసిన సంతోషం అంటావా? సవాల్ చేస్తున్నట్లు అన్నాడు. ఏమండి, అసలు మీరు ఎందుకింత క్రూరంగా ఆలోచిస్తారు? క్రూరంగా? పూర్ణ, ప్లీజ్ నన్ను పరీక్షించకు. మీ పరవశాన్ని, మీ అభిమానాన్ని మౌనంగా భరించే శక్తి నాకు లేదు. నేను చాలా మామూలు మనిషిని. నన్ను మీరు ఏమనుకున్నా కిరణ్ని నేను చూడలేను. అతన్ని వెళ్ళమను. అనంత కంఠంలో కాఠిన్యం కర్కశంగా వినిపిస్తుంటే స్థాణువులా నిలబడిపోయింది. అతడి మొహంలో తన నిర్దయం తాలూకా నిర్ణయం ప్రతిఫలిస్తోంది. నన్నేం చేయమంటారు? నా ముందు నుండి కిరణ్ని పంపాయి. ఎలాగైనా. అతను నా కన్నుల ముందు కదులుతుంటే ఈ నరకాన్ని నేను భరించలేను. మీరు కొంచెం టైం ఇవ్వండి. రాకరాకొచ్చిన కిరణ్ని పొమ్మని నేను అనలేను. నా వల్ల కాదు. నన్ను అర్థం చేసుకోండి. అనంత్ ముఖంలోకి ఆతృతగా చూసింది. ఆ ముఖం రాయి కన్నా కఠినంగా ఉంది. ఆమె ఏదో చెప్పబోయింది. పూర్ణ. కిరణ్ కంఠం వినిపించడంతో నీరు నిండిన కళ్లతో అనంత్ ముఖాన్ని వణికే చేతులతో లాలనగా పట్టుకుంటూ, నేను ఈ విషయంలో ఆసక్తురాల్ని. నన్ను క్షమించండి ప్లీజ్. నా కోసం, నా ఇంటికొచ్చిన కిరణ్ని మెడపట్టి గంటే ధైర్యం నాకు లేదు. నన్ను అర్థం చేసుకోండి. పూర్ణ, నా ముందుంచి పో. ఆమెను విసురుగా బయటకు నెట్టి తలుపులు మూసి అసహనంగా మంచం మీద వాలాడు. తనది కాదు ఈమె. తను ఏం చేయగలడు? మౌనంగా ఈ బాధని భరించడమే శరణ్యం. కిరణ్, నువ్వెందుకొచ్చావు? అశాంతిగా ఉన్న మనసు అప్రయత్నంగా కిరణ్ మాటలు చెవిన పడ్డంతో మనసు మండిపోసాగింది. పూర్ణ, అలా ఉన్నావేం? కిరణ్ కంఠంలో ఓ రకమైన ఆతృత ప్రతిధ్వనిస్తోంది. ఎలా ఉన్నాను? ముఖమంతా వాడిపోయి నీరసంగా ఉన్నావు. పూర్ణ, నీ ఆరోగ్యం బాగుందా? అవును, ఉమ్మను చూడ్డానికి రాలేదేం? మమ్మల్ని చూడాలని నీకు అనిపించదా? నువ్వొచ్చి సంవత్సరం దాటిపోయింది. ఎంత త్వరగా మారిపోయావు. అత్తయ్య, మావయ్య నీ గురించి ఎంత అల్లాడుతున్నారో నీకు అర్థం కాదు. అనంత్. కిరణ్, నువ్వెందుకొచ్చావు? పూర్ణ కంఠంలో ఓ రకమైన కంపన. అరే, నీకెంత మతిమరుపేమిటి? నిన్ను తీసుకువెళ్ళడానికి మావయ్య, అత్తయ్య వస్తారనుకున్నారు. నీకు ఉత్తరం రాస్తామన్నారే. కిరణ్ కంఠంలో ఆశ్చర్యం. ఓహ్, మరిచిపోయాను. ఆమెకి కిరణ్ రాకకు కారణం అర్థమైంది. తనను తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అనంత్ అసలే కిరణ్ అంటే మండిపడుతున్నాడు. తన కూడా ఒక్కనాటికి పంపడు. ఆమె ఆలోచన పూర్తి కాకుండానే, పూర్ణ, నాకు టైం లేదు. ఆఫీస్ పని మీద వచ్చాను. త్వరగా వెళ్ళాలి. అనంతేడి? సరే కానీ మావయ్యకి వీలు కాలేదట. నా కూడా తెమ్మన్నారు. నువ్వు రెడీగా ఉంటే నేను వస్తాను. కిరణ్, నేను రాను. ఆమె కంఠం తడబడింది. ఎందుకని? పూర్ణ. అనంత్ లేచి బయటకొస్తూ పిలిచాడు. ఏదో జవాబు చెప్పబోయిన ఆమె చివ్వున తల తిప్పి చూసింది. ఫైల్స్ సర్దుకుంటున్న కిరణ్ అనంతవైపు చూస్తూ,
అనంతు, అత్తయ్య ఒంట్లో బాగలేదు, పూర్ణని నా కూడా తీసుకువెళతాను. తను రాదు. ఏం? తెల్లబోతూ అడిగాడు. ఇక్కడే ఉంటుంది, నాకు పంపడం ఇష్టం లేదు. అనంత కంఠంలోని కాఠిన్యానికి కిరణ్ ఆశ్చర్యపోయాడు. సరే, నీ ఇష్టం. ఆమె వైపు తిరిగి, పూర్ణ, అనంత మాటలు విన్నావుగా, మీరెప్పుడు రమ్మని రాస్తే అత్తొస్తుంది. కిరణ్ ముఖం కోపంతో ఎర్రగా అయింది. సూట్ కేసు సర్ది ఫైల్స్ తీసుకుంటూ, వస్తాను అనంత్. విసురుగా మెట్లు దిగి వెళుతున్న కిరణ్ని అయోమయంగా చూశారు ఆమె, అనంతు. అనంతు అతడు వెళతాడని ఊహించలేదు. ఆమె కోసం ఇక్కడే ఉండిపోతాడనుకున్నాడు. అందుకే అనవసరంగా బయటపడిపోయాడు. ఆమె తనను ఏమనుకుంటుంది? సిగ్గుతో అతని మనసు ముడుచుకుపోయింది. ఆమె వంక చూడలేనట్లుగా లోపలికెళ్ళిపోయాడు. అనుకోకుండా జరిగిన దానికి ఆమె మనసు దిమ్మెరపోయింది. కిరణ్, నన్ను క్షమించు. కన్నీళ్లు తుడుచుకుంటూ బాధగా అనుకుంది. రమా, రమా! హడావిడిగా లోపలికొస్తున్న కిరణ్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటండి? పాపని ఊయల్లో వేసి కిరణ్ దగ్గరగా వస్తూ కంగారుగా అడిగింది. అమ్మలేదా? పూర్ణకి బాబట, అనంత టెలిగ్రామ్ ఇచ్చాడు. సంతోషంగా అంటూ తల్లి కోసం వంటింట్లోకి వెళ్లే భర్తను చూస్తే రమముఖం మాడిపోయింది. ఇంకేం, ఓసారి వెళ్ళి చూసిరండి, చిరాగ్గా అంది. గుమ్మం దాకా వెళ్లిన కిరణ్ రమ మాటలకు చివ్వున వెనక్కు తిరిగాడు. చురుకుగా ఉన్న అతని చూపులకి నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుంది. ప్రతిసారి ఏదో ఓ మిషమీద పూర్ణకి అవి ఇవి పంపే కిరణ్ చూస్తే మండిపోయింది. సూడిదలంటూ వెళుతున్న తల్లి చేతికి గాజులు చేయించిచ్చాడు. మంచి డిజైన్స్ చీరలొస్తే మా పూర్ణకిష్టం అంటూ పంపే అతన్ని చూస్తే అసహ్యం వేస్తోంది. ఇప్పుడు తమకి పాప పుట్టింది అన్నప్పుడు అతని ముఖంలో కాంతినే చూడలేకపోయింది. పూర్ణ పిల్లాడు అంటే ఎందుకో ఆనందం, ఏంటా తన్మయత్వం? ఆమె ఈ ఊరి నుండి ఎప్పుడు వెళుతుందా అని ఎంతో సంతోషించింది. 2-3 రోజులకొకసారి భర్త పూర్ణ అంటూ పరుగులు తీస్తుంటే తన మనసు పడే క్షోభ ఆ భగవంతునికే తెలియాలి. భర్త మదినిండా పూర్ణే. అదే అనుకుంటున్నాను, సూట్ కేసు సద్దు. రమముఖంలో కదిలే భావాలు గమనించకుండా మామూలుగా అన్నాడు. హుషారుగా లోపలికి వెళుతున్న భర్తని చూసి, నా కర్మ, విసురుగా నుదురు కొట్టుకుంది. రమ, ప్రేమ కూడా వెళ్ళే ఉంటుంది. అత్తయ్య మావయ్య ఇక్కడికే వస్తారు, బట్టలు సద్దు. అరే, అలా ఉన్నావేం? ముఖం టవల్తో తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అన్నాడు. అది ఒక్క క్షణం మాత్రం. త్వరగా తనే సూట్ కేసు తెరచి బట్టలు సర్దుతుండిపోయాడు. నాకు తెలియక ఓ విషయం అడుగుతాను, చెప్తారా? బట్టలు సర్దుతున్న కిరణ్ పక్కగా నుంచుని గంభీరంగా అంది. అడుగు. మన పాపం చూడ్డానికి తనొచ్చిందా? అసలు తను పెళ్ళైన ఈ 3 ఏళ్లలో ఎన్నిసార్లు వచ్చింది? ఎన్ని రోజులుంది? ఎంతసేపు ఆవిడ గారి కోసం మీరు అంగలార్చడమే కానీ మీ మీద తనకేమాత్రం అభిమానం లేదు. అయినా మీరెందుకు గమనించరు? ఎలా వస్తుంది? తనని పురిటికే పంపనివాడు నిండు మనిషిని ఎలా పంపుతాడు? అతనికిష్టం లేనిది తనకు ప్రేమన్నా ఎలా వస్తుంది? ఆశ్చర్యంగా అన్నాడు. అవును, మీకావిడంటే తగని అభిమానం. మరి బాబుకేమన్నా చేయించొద్దు? అక్కసుగా అంది. సమయాన్ని గుర్తు చేస్తావు. ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు ఏమన్నా చేయిస్తారా? ఉత్త చేతులతో వెళితే ఏం బాగుంటుంది? మురుగులు, పులిగోరు చైను చేయిద్దాం. పూర్ణకి పులిగోరు చైనంటే ఎంతో ఇష్టం. 2000 ఖర్చు. ఒళ్ళు మండుతుంటే కసిగా అంది. పులిగోరు నాదుంది, మురుగులు అంత కాదు. అదేంటి, నువ్వు బట్టలు సర్దుకోవా? ఆశ్చర్యంగా అన్నాడు, సర్దుతున్న బట్టలు ఆపేస్తూ. నేను రాను. ఏం? ఎందుకని? తను రానప్పుడు మనమేనా సిగ్గులేక పరిగెత్తేది? మీకావిడంటే అభిమానం కనుక పరుగు పెట్టండి, నాకేం అవసరం లేదు, విసురుగా అంది. కొత్త విషయం వింటున్నట్టు తెల్లబోయి రమ ముఖంలోకి చూశాడు. రమ, పూర్ణని చూడాలనిపించడం లేదు? ఆశ్చర్యంగా అడిగాడు. నాకేమీ అనిపించదు. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిర్లక్ష్యంగా నవ్వుకున్నాడు. రమని రమ్మని పిలవలేదు. రమ తన మనసు ఉండబట్టలేక బయలుదేరింది. పూర్ణని చూస్తూనే అనసూయమ్మగారి కంట్లో నీళ్లు తిరిగాయి. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు. ఆమె తలను ఆప్యాయంగా నిమురుతూ, పూర్ణ, నీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉన్నాను. మామయ్యేరి? అమ్మ వాళ్ళతో రాలేదేమత్తా? మాకు రిజర్వేషన్ దొరకలేదు. ఎవరొస్తేనేం, ముందు వెనక అంతేగా, అనసూయమ్మ మెల్లగా అన్నారు. అమ్మా, దాన్ని మాట్లాడించుకో. ప్రేమ తల్లి కంఠం విని మృదువుగా మందలించింది, పాలు పూర్ణకిస్తూ. ఆమె కళ్ళు కిరణ్ కోసం వెతికాయి. తను చేసిన అవమానానికి అతడు మళ్ళీ వస్తాడా? తను పిచ్చిగాని అతను రాలేదేం అని అడగాలనిపించింది. అనంత్ మోహన్ మాట్లాడుతూ రావడంతో ఊరుకుంది. బాగున్నారా? అనసూయమ్మగారిని ఆప్యాయంగా పలకరించాడు. అనంత్, పెద్దవాళ్లం మేముండగా నువ్విలా చేయడం బాగుండలేదయ్యా. అదేం కాదత్తయ్య, మన పూర్ణని విడిచి బావగారు ఉండలేరు. దానికి తోడు అన్నగారికి సలహా ఇచ్చింది ప్రేమ, మోహన్ నవ్వుతూ అన్నాడు. ఏం, మా చెల్లెల్ని ఆడిపోసుకుంటున్నారు? కిరణ్ లోపలికొస్తూ అన్నాడు. పూర్ణ కళ్ళు తృప్తిగా మెరిశాయి. అనంత్ ముఖం ముడుచుకుపోయింది. ఏముంది, నీ చెల్లెలి ప్రతాపం.
తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అన్నాడు అనంత్. అనంత్, బాబు నీ పోలికే. మురిసిపోతూ పసివాడి పక్కన కూర్చుని వాడి బుగ్గలు మురిపెంగా నిమురుతూ కిరణ్ అతని ముఖంలో ప్రయాణం చేసొచ్చిన అలసటతో ఒడిలున్న ఆ కళ్ళు తృప్తిగా మెరుస్తున్నాయి. రమ ముఖంలో అర్థం కాని కసి స్పష్టంగా ప్రతిఫలిస్తోంది. పెదవుల మీద అతికించిన నవ్వుతో. దాదాపు ఆమె మీద వాలున్నట్లున్న భర్తను చూస్తే రమ మనసు మండిపోసాగింది. ఏమండి, ప్రయాణం చేసొచ్చిన బట్టలతో పసివాడి పక్కన కూర్చోరాదు. అదేంటే పూర్ణ, నువ్వైనా చెప్పవేం? నువ్వు చెబుతున్నావుగా వదినా. లేవండి, ముందు మీరంతా ఈ రూమ్ విడవండి. ప్రేమ పసివాడి ఏడుపుకి కంగారు పడుతూ అంది. ఏంటే నీ గొడవ? కిరణ్ స్వచ్ఛంగా నవ్వుతూ అన్నాడు. తప్పదు, పదండి బావా. మోహన్ నవ్వుతూ అన్నాడు. ఆమెను ప్రేమగా చూస్తూ మోహన్ని అనుసరించాడతను. అనంత్ రూమ్ తలుపులు దగ్గరగా వేసి ఆమె దగ్గరకొచ్చాడు. ఆమె ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది. కిరణ్ పూర్ణతో మనసు విప్పి మాట్లాడాలని ఎదురు చూశాడు, కానీ వీలు చిక్కలేదు. ఆ రోజు బారసాల. అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. కిరణ్ మెల్లగా ఆమె గదిలోకొచ్చాడు. పూర్ణ మృదువుగా పిలిచాడు. చొప్పున కళ్ళు తెరిచి కిరణ్ వంక చూసి చొప్పున లేచి కూర్చుంటూ, కూర్చో కిరణ్, నువ్వెక్కడికి వెళ్ళలే? లేదు, మీ ఆడపడుచు శారదా నేను చెస్ ఆడుకుంటున్నాం. నిద్రపోతున్నావేం? ఒంట్లో బావుండలేదా? నుదుటి మీద చేయి వేసి చూస్తూ అన్నాడు. ఊరికే పడుకున్నాను. కిరణ్ చేయి తీసేసింది. అతను ఎక్కడ వస్తాడో అని ఆమెకి భయంగా ఉంది. కానీ కిరణ్తో మాట్లాడాలనే మనసు పడే ఆరాటాన్ని ఆపలేకపోయింది. కిరణ్ ఆమె మాట్లాడుతుండగా తను వచ్చి కూర్చుంది శారద. ఆమె చిన్ననాటి విషయాల గురించి ఎగతాళిగా చెప్తున్న అతడి వంక రోషంగా చూసింది. శారదా, నీ చీర ఎక్కడా దొరకలేదే తల్లి. అనంత్ లోపలికొస్తూ అన్నాడు. నాకా చీర కావాల్సిందే. మా ఆడపడుచుతో పందెం కాశాను. నేనేం చేయను? ఏ షాపులో ఆ డిజైన్ లేదన్నారు. పోనీ నేను కిరణ్ వెళ్ళి తెచ్చుకోమా? ఏం కిరణ్, వస్తావా? శారద పంతంగా అంది. అనంత్ కిరణ్ వంక చూశాడు. అప్పటిదాకా శారదతో మాట్లాడుతూ అతన్ని గమనించలేదు. ఆమెకు కొంచెం దూరంగా కూర్చున్న కిరణ్ అనంత్ తన వైపు చూడడంతో అలాగే వెళదాం అన్నాడు. తర్వాత వెళ్ళు, టైం అవుతుంది. ప్రేమ అనంత్ను పిలవడానికి లోపలికొస్తూ అంది. ఆమె వంక అదో మాదిరిగా చూస్తూ మీ ఇష్టం. తనే రూంలోంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కార్యక్రమం అంతా సవ్యంగా జరిగిపోయింది. పిల్లవాడికి మురళి అని పేరు పెట్టారు. చైను మురుగులు అనంత్ చేతికిచ్చాడు కిరణ్. అతడు ఆశ్చర్యంగా చూశాడు. ఇతనికేమన్నా పిచ్చా అన్నట్లు. ఎందుకు కిరణ్ ఇంత ఖరీదు పెట్టివి? మొహమాటంగా అంది పూర్ణ. బాగుందే పూర్ణమ్మ తల్లి, పెదనాన్న ఆ మాత్రం ఇవ్వకూడదా? కామాక్షి ముఖం వికసించింది. బాగా చెప్పారు. అనంత్, నీకు నచ్చలేదా? ఆత్మీయంగా అడిగాడు కిరణ్. కిరణ్ అనంత్ మాట పూర్తి కాకుండానే, పర్వాలేదు, ఆమె మా ఇంట చిన్నతనం నుండి పెరిగింది. ప్రేమ కన్నా ఎక్కువగా చూసుకున్నాడు, కాదనక అనంత్. రంగనాథం వారించాడు. అనంత్ మరి మాట్లాడలేదు. అతని మనసులో మాత్రం దావాగ్ని రగులుకొంది. ఎంత కలిసి పెరిగితే మాత్రం ఎంత అభిమానమా? అనంత్ పూర్ణ ఏ కలతలు లేకుండా హాయిగా రోజులు గడిపేస్తున్నారు. మురళికి 4 సంవత్సరాలు. మొన్ననే కాన్వెంట్లో వేశారు. అనురాగం చూపే భర్తతో, తన బంగారు పంట మురళితో ఆమె రోజులు హాయిగా తీయగా గడిచిపోతున్నాయి. ఆ రోజు పౌర్ణమి రోజు. భర్త గుండెల మీద హాయిగా పడుకుని ముచ్చట్లు చెబుతున్న ఆమె చెంపలు సవరిస్తూ, పూర్ణ, కిరణ్ నీకేమవుతాడు? అనంత కంఠంలోని లాలనకి, అతని స్పర్శలోని తీయదనానికి పరవశించిపోతూ, ఏం అవలేడు, ఏమీ కాడు, అంతే. కిలకిలా నవ్వుతూ అతని బొగ్గ మీద చిటికి వేసింది. ఏయ్, అలా కాదు. అత్తయ్య మామయ్య అంటూ నువ్వు వాళ్ళింట్లో ఎందుకు పెరిగావోయ్? ఏమీ కాకపోతే ఎలా ఉన్నావు? ఓ అదా, మీకు వినే ఓపుకుందా? చెప్పు. నాకు అతడు ఏం కాదు. అయితే గీతే మీ స్థానంలో ఉండాల్సినవాడు. మా ఇంట్లో ఆ అభిప్రాయమే లేదు. అందుకే నేను మీ అద్దంగినయ్యాను. తన చిన్నతనమంతా చిలిపిగా ఊహించుకుంటూ కపటం లేని మనసుతో సంపెంగ సువాసనలకి మైమరిచి అజాగ్రత్తగా ఆ చెట్టు నీడకు వెళితే మొదలు చుట్టుకు బుసలు కొట్టే పాము బుసలు మనల్ని చెగుతులు చేస్తాయి. అనంత ప్రేమ చాటున ఆరని అనుమానం బుసలు కొడుతూ పైకి లేచింది. పూర్ణ, మరి కిరణ్ని ఎలా మరిచిపోయావు? విషం కడుపులో దాచుకుని ప్రేమగా అడిగాడు. ఏమో, కొత్తలో ప్రతి క్షణం నరకయాతను అనుభవించాను. కానీ పురాణాలో, వేదాల ఘోషో, సనాతన హిందూ రక్తంలోని పవిత్రతో, 3 ముళ్ల వేద ఘోషలో ఆ ప్రేమ మాయమైంది. ప్రతి స్త్రీ దేనికి కట్టుబడుతుందో ఆ మాంగల్యం నాలో మీ మీద మమకారాన్ని పెంచింది. మీ స్పర్శలో ఆత్మీయతని, శాంతిని నాకు సృష్టించింది. మైకం వేడని కంఠంతో మత్తుగా అంది. మరి కిరణ్ని చూసినప్పుడు కావాలనుకున్న వస్తువు దూరమైన బాధ నువ్వు పొందలేదా?
లేదండి, అతని గుండెల మీద ఆడుతూ పెరిగాను. ఆ ఇంట్లో అతనికి నేను ప్రాణం. నేను ప్రేమ పమిటలు వేసేదాకా కిరణ్ చెరోవైపు పడుకుని కథలు చెప్పుకున్నాం. ఆ ఆత్మీయతలోని స్వచ్ఛతతోనే అతడు రాగానే అతని సమక్షంలో ఎంతో తృప్తిగా ఉండేది. కాలేజీ చదువు మీ సాన్నిధ్యాన్ని పెంచలేదా? తెలియని ఆ చిలిపి వయసు పొంగులో కిరణ్ నా పక్కన వస్తుంటే గర్వంగా ఉండేది. అప్పుడే రమ పరిచయం అయింది. రమ అంటే అతనికి ఎందుకో ఇష్టం ఉండేది కాదు. పూర్ణ, మీరు వయసు వచ్చిన తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్ళలేదా? మీ వాళ్ళు ఎలా ఊరుకున్నారు? మీ మధ్య ఆ సాన్నిహిత్యం మరే తప్పుతావుకి నడిపించలేదా? భలేవారండి, కిరణ్ నేను పుట్టేనాటికి 6 సంవత్సరాల వాడు. అంటే దాదాపు అతని కన్నుల ముందు తిరిగిన నేను వయసు వచ్చేనాటికి ఎలా పారిపోతాను? నేను మా ఇల్లు అనుకునేది అతనిల్లే. ప్రేమెంతో నేను అంతే అతనికి. అందుకే మా సాన్నిధ్యం తీయనిది. మరి కాలేజీలో మీ గురించి? అనంత మాటలు మధ్యలోనే అందుకుంటూ, ప్రేమ వివాహమైన తర్వాత మా మధ్య వింత బంధం సృష్టించారు కొందరు ప్రబుద్ధులు. ఓసారి వాళ్ళ అన్న కాలేజీ స్టూడెంట్ని నడ్ రోడ్లో కొట్టేశాడు. అప్పటి నుండి నేను కిరణ్ విడివిడిగా వెళ్లేవాళ్లం. అంతేకాని మీ మధ్య అలాంటి ఊహ లేదంటావు. నాకు మాత్రం మీతో ముహూర్తం నిర్ణయం అయ్యేదాకా కిరణ్ కాదని తెలీదు. అమ్మని అడిగాను. అతనికి ఆ ఉద్దేశం లేదని అమ్మ దండించింది. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే సిగ్గుగా ఉంది. పూర్ణ, ఏమండి, మీరు నన్ను కిరణ్ని అనుమానించినప్పుడల్లా నా మనసు మండిపోయేది. నిజంగా మీరు అలా ఎలా అనేవారో తలుచుకుంటే భయం వేస్తుంది. నా అదృష్టం కొద్దీ మీరు మారారు. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. తపనగా అనంతని చుట్టుకుపోయింది. నమ్మి ప్రేమగా చుట్టిన ఆ చేతులు అతనికి విషసర్పాల్లా అనిపించాయి. మృదువుగా ఆ చేతుల్ని తొలగించాడు. ఆరని చిచ్చు అంటుకుంది. ఆమె ఏం చేసినా దెప్పేవాడు. అన్నింటికీ అతని గురించి అసహ్యంగా మాట్లాడేవాడు. ఆమె ఎన్నో రోజులు ఓర్చుకుంది. ఆమెలో తిరుగుబాటు తత్వం బయలుదేరింది. ఆ రోజు అనంత్ వచ్చేసరికి పూర్ణ, కిరణ్ మాట్లాడుకుంటున్నారు. అనంత్ ఎప్పుడొస్తాడు? నాకు వేరే పనుంది పూర్ణ. వచ్చే టైం అయింది. కిరణ్, భోంచేసి వెళ్ళు. వద్దు, కొంచెం కాఫీ ఇవ్వు. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అనంత్కి ఆ దృశ్యం అనుమానాన్ని పెంచింది. వివేకం పూర్తిగా నశించిపోయింది. విసురుగా లోపలికొచ్చాడు. హలో, ఎప్పుడు తమరు రాక? బూట్లు విప్పుకుంటూ వ్యంగ్యంగా అన్నాడు. 1 గంట అయింది. మీ ఆరోగ్యం బాగుందా? ఏదో మీ దయవల్ల ఇలా ఉన్నాం. మీరొకసారి మా ఊరు రండి. ఆమె చేతిలో కప్పు తీసుకుంటూ, అరే, ఇంత కాఫీనా? తీసేయ్. వద్దు పూర్ణ, కొంచెమేగా, తాగే. ఆమె అనంతకు కూడా గ్లాస్ ఇచ్చింది. వద్దనకండి, అనురాగం అంతా రంగరించి తెచ్చింది. కాదంటే బాధపడుతుంది. అదేంటి అనంతు? ఆమె అనురాగమే అయితే నువ్వే తాగే. అతను మెల్లగా నవ్వాడు. వస్తాననంతు. కప్పు కింద పెట్టి లేవబోయిన అతని చేయి పట్టి, ఈరోజు ఇక్కడే పడుకోండి. మీరు కలిసి గడిపి చాలా రోజులైంది. అనంత్ మాటలకి ఆమె అవమానంతో తల వంచుకుంది. సారీ అనంత్, నాకు వేరే పనుంది. వస్తాను పూర్ణ. అతడు వెళ్ళిపోయాడు. ఆమె మనసు విరిగిపోయింది. ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది రాసక్రీడా? కప్పులు తీస్తున్న పూర్ణ అసహ్యంగా ముఖం తిప్పుకుంది. వచ్చి ఎంతసేపైంది? అలా నలిగిపోయావేం? ఆమె కన్నుల నీరు చెక్కిళ్ల మించి జాలు వారింది. నేనంటోంది వినిపించలేదా? నన్ను ఎందుకలా వేధిస్తారు? మురళిని పంపి మీరు ఏం చేశారు? చచ్చా, మీరెంత అసహ్యంగా మాట్లాడుతున్నారో అర్థమవుతోందా? కిరణ్ని రావద్దని చెప్పమని ఎన్నిసార్లు చెప్పాను, కానీ మీ రాసలెల్లా ఆగిపోవు. అందుకే నేను లేనప్పుడే వస్తాడు, వెళతాడు. ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది? ఆవేశం మనిషి వివేకాన్ని నాశనం చేస్తుంది. అనంత పరిస్థితి అంతకన్నా హీనంగా ఉంది. కోపంతో అతనికి ఒళ్ళు తెలియడం లేదు. నన్ను ఏం చేయమంటారు? నేను రావద్దని ఎలా చెప్పను? విసుగ్గా అంది. నేను చెప్పినట్లు చేయి. అనవసరంగా విసిగించుకో. నేను చెప్పను. కిరణ్ వచ్చినందువల్ల మీకొచ్చిన కష్టం నష్టం ఏంటి? పూర్ణ, నువ్వు నా ఇంటికి వచ్చినట్టు నుండి? అవును. అప్పటి నుండి ఇప్పటికీ కిరణ్ మీద ద్వేషం, నా మీద అనుమానం. మీకు మా మీద నమ్మకం లేదు. అనంత మాటలు మధ్యలోనే అందుకుని పూర్తి చేసింది. అంటే నిన్ను అనుమానించి అవమానించడమే నా ధ్యేయం అయితే నిన్ను నా ప్రాణంలా చూసుకునేవాడినే కాదు. ఎర్రబడ్డ కళ్ళతో రోషంగా అన్నాడు. ఎందుకు? ఎంత ప్రేమన్నా, కిరణ్ లెటర్ వచ్చినా, కిరణ్ పేరొచ్చినా కాపాడుతూనే ఉన్నారు. పూర్ణ! ఆమె అనంత కంఠంలోని తీవ్రతకి మరొకప్పుడైతే వణికిపోయేదే, కానీ ఇప్పుడు అనంత మీద కసి, అంతే. నన్ను నమ్మలేరు. అలాంటప్పుడు మీకోసం నేను కిరణ్ ఎందుకు మర్చిపోవాలి? ఆమె మాట పూర్తి కాకుండానే చెంప చెళ్ళుమంది. మర్చిపోవద్దు, వాడితోనే కులుకు, కోపంగా అన్నాడు. ఆమెకి అనంతు దెబ్బకి అసహ్యంతో నరనరం ఎదురు తిరిగింది. బలవంతంగా కన్నీళ్లు ఆపుకుంటూ నిర్లక్ష్యంగా నవ్వింది. పోవడమంటూ వస్తే అసలు మీ కళ్ళకు కనిపించను. పో, బెదిరిస్తున్నావా? వెళ్ళు, జన్మలో నీ ముఖం నాకు చూపించుకో. రోషంగా బయటికి వెళ్ళిపోయాడు. ఆమె ఎంతోసేపు అలాగే ఉండిపోయింది. అనంత్ వచ్చేసరికి రాత్రి 2 గంటలైంది.
ఆమెని పలకరించకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె తనే అడిగింది అనంత్ భుజం మీద చేయి వేసి. అన్నం తిన్నారా? వద్దు. మంచానికి అడ్డం పడి కాళ్ళకున్న షూ తీస్తూ. ఏమండి, కోపం నా మీద చూపండి. అన్నం ఏం చేసింది? అలసటగా ఉన్న అనంత్ నుదుటి మీద వెంట్రుకలు సరిచేస్తూ అంది. పూర్ణ చేయి తోసేస్తూ, నేనెలా ఉన్నా నీకు అనవసరం, నన్ను విసిగించుకో, వెళ్ళు. షూసు విసిరి కొట్టాడు. ఆ మర్నాడు మరోనాడు కూడా ఎక్కడెక్కడో తిరిగి ఏ రాత్రికో వచ్చి పడుకునేవాడు. పూర్ణ ఆ రోజు అనంతుని ఎలాగైనా మాట్లాడించాలని వీధి అరుగు మీద కూర్చుంది. అనంతు రావడంతో త్వరగా కాఫీ కప్పు తీసుకుని బయటికి రాకముందే, పూర్ణ! అనంత్ పిలుపుకి ఆమె హృదయం పులకరించిపోయింది. పీకుపోయిన ఆమె ముఖం చూస్తే జాలి వేసింది. కాని ఆమె మాటలు గుర్తుకొస్తే ముఖం తిప్పుకున్నాడు. ఆమె కళ్ళంట నీళ్లు లేవు, కాని హృదయం బొరువెక్కిపోయింది. అనంత్, నాయనా, ఎంత కష్టం వచ్చిందిరా తండ్రి. దిక్కుమాలింది, నీ ప్రాణాల్ని తోడ్డానికే వచ్చిందిరా. వస్తూనే శోకాలు పెడుతూ వచ్చిన కామాక్షమ్మను చూస్తే పూర్ణకి అసహ్యం వేసింది. అమ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆప్యాయంగా తల్లిని పొదివి పట్టుకుని లోపలికి తెచ్చాడు. నా తండ్రి, ఎలాంటి వాడివి అలా అయిపోయావు? అనంత్ ఒళ్ళు తడిమి చూస్తూ అంది. అత్తయ్య, కాఫీ తీసుకోండి. మామయ్య కులాసానా? కాఫీ కప్పు వంక ఆమె వంక యగాదిగా చూసి, నీ పాపిష్టిజతో ఇంత విషం ఇవ్వు. నీ వల్ల మా పొరుగు గంగపాలైంది. ఛ, నీ దరిద్రం ముఖం నాకు చూపించుకో, తీక్షణంగా అంది కామాక్షి. అనంత్ ఏం మాట్లాడలేదు. పూర్ణ అతడి వంక చూసింది. నిర్లక్ష్యంగా తల తిప్పుకున్నాడు. అనంత్ కాలేజీకి వెళ్లడానికి డ్రెస్ అవుతున్నాడు. మురళి తండ్రికి స్కూల్ పాఠం అప్పచెబుతున్నాడు. అనంత్ దగ్గరగా వచ్చింది. ఏంటి మీ ఉద్దేశం? ఏ విషయంలో? తాపీగా అడిగాడు. మీ అమ్మగారి మాటలు వింటే నల్లరాళ్లు పొగులుతాయి. నేను చేసిన నేరమేమిటి చెప్పండి. ఆమె అనంత్ భుజం పట్టుకుని కుదిపింది. ఏముంది, నీలో వయసుంది, ఆకర్షణుంది, కావాలనుకున్నవాడున్నాడు. అక్కడికే వెళ్ళు. నీకేం చెప్పినా వాడే చెప్తాడు. ఆమె చెయ్యి విసిరి కొట్టాడు. ఎన్నాళ్ళిలా సాధిస్తారు? దానికి జవాబు చెప్పలేదు. విసురుగా వెళ్ళిపోయాడు. ఆమెకేం చెయ్యాలో తోచలేదు. కామాక్షి విసురులు వినలేక కూరలు తెద్దామని బయలుదేరింది. అదిగో అనంతగారి భార్య. ఇన్నేళ్లు కాపురం చేశాక ఇదేం పోయే కాలం? ముందు నుంచే ఆవిడికి బావకే ఉందట. ఆమె తల తిప్పి చూసింది. అప్పుడప్పుడు పిల్లలకి ట్యూషన్స్ చెప్పమని ఎంతో ఆప్యాయంగా పలకరించే కనకలక్ష్మి తన పక్కింటి ఆవిడికి చెబుతున్న మాటలివి. ఆయన ఎలా ఊరుకున్నారు? ఆయనేం చేస్తాడు? పిచ్చి మహారాజు. ఉదయం పోతే సాయంత్రం వస్తాడు. మొన్ననే ఆయనకి తెలిసింది. పాపం, చాలా మంచివాడు. ఇంచుమించు ఆ వీధి మలుపు తిరిగేదాకా ఇలాంటి మాటలే వింది. ఇంటికి ఎలా వచ్చిందో ఆమెకే తెలీదు. ఆ మర్నాడు సాయంత్రం ఇంటికొచ్చిన అనంతకి కామాక్షి సగం శోకాలతోనూ సగం తిట్లతో పూర్తి చేసింది. ఏదో మింగింది పాడుముండ. సాయంత్రం పిల్లాడు ఏడుస్తుంటే గదిలోకి వెళ్లాను. గిలగలా తనుకుంటుంది. చచ్చేముండ ఆ వెద దగ్గరకు వెళ్ళక మన ప్రాణం మీదకు తెచ్చింది. అసలేం జరిగిందమ్మా? ఒక్క పొరుగున పూర్ణ దగ్గరకొచ్చాడు. ఖాళీ మంచం వికరించింది. అమ్మా, పూర్ణేది? ఏమైంది? ఆతృతగా అడిగాడు. హాస్పిటల్లో చేర్చాను. నువ్వు వస్తావని ఇంటికొచ్చాను. అనంత తెల్లబోయాడు. పూర్ణ ఇప్పుడు ఎలా ఉంది? ఏమో. ఎలా హాస్పిటల్కొచ్చాడో అనంతకే తెలీదు. డాక్టర్, పూర్ణకెలా ఉంది? నీరు నిండిన కళ్ళతో అడిగాడు. నువ్వు ఏమవుతావు? డాక్టర్ గంభీరమైన ప్రశ్నకి తల వంచుకున్నాడు. ఆమె బ్రతకదు. కావలసిన వాళ్ళకి కబురు పంపండి. డాక్టర్, ఎంత ఫీజైనా ఇస్తాను. ప్లీజ్ బ్రతికించండి. అనంత్ ప్రాధేయపడ్డాడు. సారీ, ఆపరేషన్ చేస్తే ఏమో, అయినా నమ్మకం లేదు. అనంత కాళ్ళ కింద భూమి కంపించింది. పూర్ణ, నన్నిలా శిక్షించావా? దీనికి అంతకు కారణం కిరణ్. ఎలా టెలిగ్రామ్ ఇచ్చాడో అనంతకే తెలీదు. మోహన్ ప్రేమకి ఎలాంటి భావముందో కాని అనంతని ఆదరంగానే ఆదుకున్నారు. కిరణ్ కళ్ల నుండి నీళ్లు ధారగా కారిపోతున్నాయి. కుమిలి కుమిలి ఏడుస్తున్న కిరణ్ భుజం మీద చేయి వేస్తూ, కిరణ్ ఆత్మీయంగా పిలిచాడు మోహన్. బావా, నా వల్లే తను బాధపడిందని తెలిస్తే మనసు నిలుపుకోలేకపోతున్నాను. అనంత ఒక్కసారి చెప్పినా పూర్ణ ముఖం చూసి ఉండేవాణ్ణి కాదు. నా పూర్ణ బలవంతంగా చనిపోవలసిన అవసరం వచ్చేది కాదు. మోహన్కి కిరణ్ని ఎలా ఓదార్చాలో తెలియలేదు. తన ముందు విరిసిన పూలు, కాని కిరణ్ ఎలా తట్టుకుంటాడు? అతని ఆలోచన పూర్తి కాకముందే డాక్టర్ బయటకొచ్చాడు. ఆశగా ఆయన వంక చూశాడు, నీరు నిండిన కళ్ళతో. సారీ, మా సాయశక్తులా ప్రయత్నించాం. ఆమెను రక్షించలేకపోయాం. భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. కిరణ్ నెమ్మదిగా అస్పష్టంగా పలికాడు. పూర్ణ. కిరణ్. మోహన్ కిరణ్ భుజాలు పట్టుకున్నాడు. నిండుగా కప్పిన తెల్లని దుప్పటి ముసుగు వణుకుతున్న చేతులతో తీశాడు. పోరాడి అలసిపోయి నిలవలేక వాడిపోయిన దైన్యంతో ఆమె ముఖం వాడిపోయింది.
కక్ష తీర్చుకున్నాను అన్నట్లు పెదుమల మీద చిరునవ్వు నిర్లక్ష్యంగా సవాల్ చేస్తోంది. పూర్ణ, నేను ఎలా బ్రతకను? గుండెలు అదిరేలా ఏడుస్తున్నాడు. కిరణ్ చూపులు పూర్ణ ముఖం మీదే ఉన్నాయి. ఆ ముఖంలో కిరణ్, నేను ఎవరికోసం బ్రతికుండాలి? ఆ ప్రశ్న నిలదీస్తున్నట్లుంది. కిరణ్, నేను ఎవరికోసం బ్రతికుండాలి? ఆ ప్రశ్న హోరుమని వినిపిస్తుంటే పూర్ణ అంటూ మొదలు నరికిన వృక్షంలా కూలిపోయాడు కిరణ్. ఇంతటితో పూర్ణ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.